రోజు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేలుగా వీళ్ళందరూ మీకు గుర్తుందో లేదో మొన్న చిల్డ్రన్స్ డే రోజు November 14th రేవంత్ రెడ్డి గారు పిల్లలతో కలిసి ఒక డ్రామా చేయడం జరిగింది. ఆ డ్రామాలో ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు కూర్చున్నారా, మన గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు కూర్చున్నారా? అందరు చప్పట్లు కొట్టారు. కానీ ఎంతమంది అడిగినారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేస్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు అని? సో నేను చెప్పేది ఏంటంటే అసలు మీ మార్క్ ఏంటి? సో విద్యను ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదా? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ స్కూల్ గడపనన్నా తొక్కిండ్రా? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో రిపోర్ట్స్ అన్నా మీరు తెప్పించుకున్నారా? ట్రాన్స్ఫర్లకి మాత్రం మీ ఇన్ఫ్లుయెన్స్ వాడతారు మీ అన్నదమ్ములు. బట్ ఒక్కసారన్నా అట్లీస్ట్ పోనీ ఇవన్నీ వదిలేయండి. మీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మీ కొడంగల్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంది? అట్లీస్ట్ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయినా మీరు తీసుకున్నారా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అట్లీస్ట్ ఈరోజు వసంత పంచమి. మరి ఈరోజు ఇవన్నీ మాట్లాడితే ఆ సరస్వతీదేవి అన్న రేవంత్ రెడ్డి గారు చోలో అన్న వాడేస్తుందేమో అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ విషయం. యాక్చువల్గా బడ్జెట్ గురించి నెక్స్ట్ టాపిక్ బడ్జెట్ మాట్లాడాలి, ఎందుకంటే బడ్జెట్ గురించి కూడా నెక్స్ట్ మాట్లాడాలి. సో దానికంటే ముందు వాళ్ళ వసంత పంచమి కాబట్టి అసలు తెలంగాణ భవిష్యత్ ఏంటి, విద్య భవిష్యత్ ఏంటి అనే అంశం అట్లీస్ట్ మాట్లాడుతూ ఉంటే అశ్విని దేవతల తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారన్న ఆశ. సో ఈ విషయాన్న తీసుకుపోయి రేవంత్ రెడ్డి చెవులో అమ్మవారేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఊతుందేమో. రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సింది ఏదో ఉందయా, గవర్నమెంట్ స్కూల్స్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళు, జిల్లా కలెక్టర్లు పట్టించుకుంటలేరు, డిప్యూటీ కలెక్టర్లు పట్టించుకుంటలేరు, ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన తర్వాత కూడా ఎందుకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఎందుకు ఎక్కడెక్కడ ఎవరెవరికి జాబులు లేవు, ఒక ఇంగ్లీష్కి వాళ్ళే, తెలుగుకి వాళ్ళే, మ్యాథ్స్కి వాళ్ళే, సైన్స్కి వాళ్ళే, స్కూల్ మొత్తానికి ఒకటే టీచర్. అదే స్టూడెంట్స్ లేని దగ్గరనేమో 10 మంది టీచర్లు, స్టూడెంట్స్ ఉన్న దగ్గరేమో ఒకటే టీచర్. ఇటువంటిది ఎందుకు సిస్టమ్ వచ్చింది మన తెలంగాణలో? సో ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా పోర్ట్ఫోలియో అతని దగ్గర పెట్టుకున్నప్పుడు సో మీరు ఒక ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలి కదా. మీకు సమయం సరిపోవట్లేదా? పోనీ పొలిటికల్ స్ట్రాటజీ చెప్పను అది వెనకాల. మీరు గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులను కలుస్తూ ఉంటే, తరచూ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు వెళ్తూ ఉంటే, మీకు ఇప్పుడు చిన్న వయసులో మీరు ముఖ్యమంత్రి అయినారు, మీరు రేపటి రోజున బీజేపీకి వచ్చినా, రేపటి రోజున మీరు కాంగ్రెస్ వదిలి పార్టీ పెట్టినా మీకు ఫ్యూచర్లో ఓట్లేసేదండి అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలే కదా. మీరు వాళ్ళతో పర్సనల్ ర్యాపో పెంచుకోవచ్చు కదా, వాళ్ళకి తీర్చిదిద్దుతే నెక్స్ట్ మీరు పార్టీ పెట్టినారే పలానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా విద్యను డెవలప్ చేసుకుంటూ పోయిండు, మా స్కూల్స్ని డెవలప్ చేసుకుంటూ పోయిండు, మాకు ఎక్కడ ఏ లోటు లేకుండా మధ్యలో మాతో ఇంటరాక్ట్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అన్న అహం లేదు అని మా విద్యార్థులతోటి మీరు ఒక ఫ్రెండ్లీగా ముచ్చట పెట్టి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటే, అవసరం లేదు నెలకు ఒక 2 స్కూళ్ళు, నెలకు ఒక 3 స్కూళ్ళు, లేకపోతే ఒక జిల్లాలో ఒక 2-3 స్కూళ్ళు, సడన్గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, సడన్గా వెళ్ళిపోయి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. వీళ్ళందరూ రేపటి భవిష్యత్తు కాదా అండి? నేటి బాలలు రేపటి భవిష్యత్తు కాదా అండి? రేపటి రోజున 10 సంవత్సరాల తర్వాత మీ పార్టీ అభివృద్ధి అయినా ఏం అభివృద్ధి అయినా ఈ రేవంత్ రెడ్డి నా విద్యార్థులు గుర్తుపెట్టుకోరా అండి? రేపటి రోజున ఫ్యూచర్లో ఓట్లేసేది వీలే కదండి. మరి ఇది కూడా పొలిటికల్ స్ట్రాటజీయే కదా, ఇది కూడా ఫ్యూచర్ విజనే కదా. మరి ఈ చిన్న లాజిక్ అట్లీస్ట్ మీ స్వార్థాల కోసమన్నా, మీ స్వలాభాల కోసమన్నా వెళ్ళండి, మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోయి మాట్లాడితే ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి అరే మా రేవంత్ అన్న వచ్చాడు మా కోసం స్కూల్లో, మేము చదువుకున్నప్పుడు మా పక్కన కూర్చున్నాడు, మా సాధక బాధకాలు తెలుసుకున్నాడు, అద్భుతంగా అభివృద్ధి చేసిండు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యూచర్లో మీకు ఓట్లేయరా? రేవంత్ రెడ్డి పార్టీ పెడితే ఫ్యూచర్లో విద్యార్థులు ఓట్లేయరా? గుర్తుపెట్టుకోరు అనుకుంటున్నారా మీరు? మన తెలంగాణ కల్చర్ ఏందండి, ఒక చిన్న సహాయం చేస్తేనే వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే ప్రాణం ఇచ్చేస్తాం, శత్రువు ఇంటికి వచ్చిన మంచినీళ్ళు పోసి పంపిస్తాం. అటువంటి తెలంగాణ ప్రజలకు మీరు మేలు చేస్తే తెలంగాణ ఎందుకు వదులుకుంటుంది? మీరు తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి కేసీఆర్నే వదులుకోవట్లేదే. మీరు చూడొచ్చు కేసీఆర్ విషయంలో అది జరుగుతూ ఉంది. కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పటికీ కోపంతో ప్రజలు అలిగిండ్రు. ఎందుకని? ప్రజలతో కనెక్షన్ కట్ అయిందని. సో కేటీఆర్ కూడా ప్రజలతో కనెక్షన్ లేడు. కేటీఆర్ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కలిసింది లేదు అధికార పార్టీలో. అట్లీస్ట్ తండ్రి కలవకపోయినా ఒక ఐటీ శాఖ మంత్రిగా కొడుకన్న కలిసేది ఉండే. కొడుకన్న అందరితోటి పాదయాత్రలో లేకపోతే ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళడమో, ఇన్స్పెక్షన్ చేయడమో, ఇటువంటివన్నీ కూడా ప్రజలకు ఆ కుటుంబ సభ్యులు దూరమైనారు. అయినా కానీ ఎందుకు కనెక్ట్ అయినరు? అయినా కానీ ఎందుకు కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తున్నారు? దట్ ఈస్ తెలంగాణ. ఎందుకు? తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడు. సో చాలామంది తెలంగాణ కోసం ఎంతో కొంత చేశాడు, ఫైట్ చేశాడు. టీఆర్ఎస్ పార్టీ అని ప్రాంతీయ పార్టీ పెట్టినాడు. మా కేసీఆర్ మా పెద్దన్న అని చెప్పి కడుపులో పెట్టుకుర్రు. ఇది చాలదండి ఒక చిన్న ఎగ్జాంపుల్. అట్లనే మిమ్మల్ని కూడా మరి గుండెలో పెట్టుకోవాలి.
అని అంటే మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా తెలంగాణకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈ వసంత పంచమి సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా. సో దయచేసి నేను మారాను, మీరు కూడా మారండి అని కాదు, మీరేం మారారో మీ స్టైల్ మార్చి చూపియండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. సో ఎక్కడైనా మీ పక్కన ఉన్నటువంటి భజనా మండలి రేవంత్ రెడ్డి తోపు, రేవంత్ రెడ్డి గొప్ప, చిప్ప ఇవన్నీ పొగుడుతూ ఉంటారు. కానీ ఎవరైతే అసలు నిజాలు వాస్తవాలు తెలుసుకోవాలి, మీరు బయట రిపోర్ట్స్ తప్పించుకోవాలి. మీరు అందుకే పూర్వకాలంలో రాజులు వాళ్ళ రాజ్యాలను చాలా అద్భుతంగా పాలిస్తుండే. ఎందుకు? ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళా ఆయననే స్వయంగా వెళ్ళి మారువేషాలలో వెళ్ళి మరి రాజు పరిపాలన ఎలా ఉందో రోజు రాత్రి వెళ్ళి ఒక్కొక్క ఏరియాకో వారంకి 2 సార్లు అట్లా రాజులు పోయి వాళ్ళ రాజ్యం గురించి వాళ్ళే తెలుసుకునేవాళ్ళు. సో అట్లా తెలుసుకున్న రాజులు అందరూ కూడా సక్సెస్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ ఛత్రపతి శివాజీ గురించి కావచ్చు, మన కృష్ణదేవరాయల గురించి కావచ్చు, మనం గొప్పగా ఇప్పటికి కూడా చరిత్ర మాట్లాడుకుంటుంది అంటే హిస్టరీలలో వాళ్ళ పేర్లు పెట్టుకుంది అంటే వాళ్ళ పరిపాలన, అది వాళ్ళ పరిపాలన యొక్క గొప్పతనం అది. సో వాళ్ళే ఒక రాజే మారువేషంలో స్వయంగా వెళ్ళి తెలుసుకుంటుండే ఎక్కడ ఏం జరుగుతోంది, ఎవరేంటి ఏం చెప్తున్నారు, అసలు రాజు గురించి ఏం చెప్తున్నారు అని చెప్పి స్వయంగా వెళ్ళి తెలుసుకుంటుండే. సో అందుకే వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ప్రజలకి దూరం అవుతున్నారు. ముఖ్యమంత్రి అంటేనే ప్రజలకు దగ్గర అవ్వడం, ముఖ్యమంత్రి అంటే ప్రజలకి దూరం అవ్వడం కాదు, అహంకారం పెంచుకోవడం కాదు, ముఖ్యమంత్రి అంటేనే ప్రజలకు దగ్గర అవ్వడం. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రోజు విజిటింగ్ అవర్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుస్తుండే. చాలామంది చాలా మాట్లాడినారు, కేసీఆర్ అసలు ఎవరిని కలవడు, అండ్ అట్లాగే ఎవరు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఎవరిని కలుస్తలేరు, అసలు అన్ని పరిపాలన అద్భుతంగా జరిగితే ముఖ్యమంత్రితో అవసరం ఏముంది? కాదు, పరిపాలన అద్భుతంగా జరిగినా ముఖ్యమంత్రి అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలు తారుమారు చేయొచ్చు రిపోర్ట్ని, ఇంటెలిజెన్స్ తారుమారు చేయొచ్చు రిపోర్ట్ని, ముఖ్యమంత్రిని మోసం చేస్తుండొచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పోలీసులు రిపోర్ట్ బయటికి ఇవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎస్ఐలు సిఐలు అమ్ముడుపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే చెప్పినట్టే ఆడిందే ఆట పాడిందే పాట అయి ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిని కలిస్తే అన్నా నా నియోజకవర్గంలో ఇది జరగట్లేదు అన్నా, మీకు దండం పెడతాం, మమ్మల్ని అట్లా ఇబ్బంది పెడుతుంది, కాల్మొక్తా బాంచన్ అని చెప్పుకోవడానికి వస్తాడు, అతని బాధ చెప్పుకోవడానికి వస్తాడు. నేను మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పట్టించుకోవట్లేదు అన్నా అని చెప్పుకోవడానికి వస్తాడు. లేదా మీ మీద అభిమానంతో ఒక ఫోటో దిగనికి వస్తాడు, ఇచ్చి పంపేయండి ఫోటో ఇవ్వకపోతే ఏమవుతుంది? మనం చూసారు కదా పుష్పటులో కిచ్ 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 కిచక్కన. సో ఇట్లా మీ మీద అభిమానంతో ఫోటో దిగడానికి వస్తారు. అంతకుమించి ఏమవుతుంది? మీరు కలిస్తే ఏమైనా కిరీటాలు పడిపోతాయా? ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత పేరెందుకు? ఆయన కన్నింగ్ మైండ్ సెట్టా ఇంకే మైండ్ సెట్టా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి అంత పేరెందుకు? ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో కూడా గుండెలో పెట్టుకున్నారు, ఆంధ్రాలో కూడా గుండెలో పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎందుకు? మాస్ పబ్లిక్ ఎందుకు అందరు కూడా గుండెలో పెట్టుకున్నారు? కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకులను గుండెలో పెట్టుకొని ఆరాధిస్తున్నారు? ఎందుకు ఇప్పటికీ కూడా జనార్దన్ రెడ్డి గారి ఫోటోలను ప్రతి ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ మాస్ పబ్లిక్ అందరూ కూడా బస్తీలలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడుగా పూజించి ఎందుకు చిత్రపటాలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారండి? వాళ్ళందరూ జననేత, జన హృదయాలను గెలుచుకున్నటువంటి నేత. వాళ్ళందరూ వాళ్ళు ఎన్ని చేసినా, పైన ఎన్ని స్కాములు చేసినా, ఏం చేసినా వాళ్ళు పబ్లిక్ పల్స్ని ఎప్పుడు కూడా దూరం పెట్టలేదు, ఎప్పుడు కూడా ప్రజలను దూరం పెట్టలేదు. ప్రతిరోజు సెక్రటేరియట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు షార్ప్ 9ంటికి 10ంటికి వచ్చినాడు అంటే అక్కడ విజిటర్స్ అందరినీ కూడా కలుస్తాడు. ఆయన సెక్రటేరియట్కి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా రావాల్సిందే. సో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఇంట్లో కలిసేటోళ్ళని ఇంట్లో కలుస్తాడు, సెక్రటేరియట్లో కలిసేటోళ్ళను సెక్రటేరియట్లో కలుస్తాడు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ సమయం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తారు సార్. ఇప్పటికి కూడా కలుస్తారు సార్. ఇప్పటికి కూడా వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ కూడా అమరావతి పోతే అందరికి కలుస్తాడు. అక్కడ కలిసిన తర్వాతనే వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ సమయాల్లో ఏదన్నా ఎమర్జెన్సీ మీటింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే, ఎవరైనా మీటింగ్స్ ఉంటే తప్ప జనరల్గా ఆ టైం ఫిక్స్డ్ టైము అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా సమయం ఇస్తారు. సో అటువంటి లీడర్స్ తాత్కాలికం మాత్రమే, ఓడిపోయినా తాత్కాలికమే, కానీ మళ్ళా ఎన్నిసార్లు నించున్నా గెలుస్తూనే ఉంటారు సార్. అది కదా కావాలి తెలంగాణకు. ఇప్పుడు ఎంతమంది కలుస్తున్నారండి ప్రజల్ని? ఎమ్మెల్యేలు కూడా ఎవడు కలవాడు. ఒక ఎమ్మెల్యే గెలవగానే తోపిగా అయిపోయింది. ఇక ఎమ్మెల్యేగా గెలవగానే తోపు ఇక అయిపోయాడు. ఎట్లుంటుందంటే ఇట్లా చేతులు కట్టుకొని ఏందమ్మా ఎందుకు వచ్చినావు చెప్పు, నేనా ఇస్తా పో, చెప్పిన కదా రేపు రాపో, ఇట్లా కసురుతారండి. ఎమ్మెల్యేలు కసడం కాదు, ఎమ్మెల్యేలు పిఏలు కసురుతారు.
పిఏలే కసురుతారు, ఇంటికి వచ్చినోడికి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఉండదు. అదే విఐపీలు వస్తే సార్ 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 రండి సార్ రండి సార్, పిఏలు ఇట్లా రండి సార్ రండి సార్, సార్ వస్తున్నారు సార్ లోపల కూర్చోండి సార్ అంటే మీకు ఎవడైతే ఓట్లేసినాడో వాళ్ళనేమో కసురుతున్నావు కుక్కను కసిరినట్టు. ఎవడైతే ఓట్లేయకుండా వాళ్ళ బిజినెస్లు మాట్లాడుకోవడానికి వాళ్ళ అవసరాల కోసం మీ దగ్గరకు వచ్చిండ్రో వాళ్ళకి ఫ్యాన్ వేసి రూమ్లో కూర్చోబెడుతున్నావు. ఇందుకు కదా అండి లీడర్లు అందరూ ప్రజలందరికీ దూరం అవుతున్నారు. ఇందుకు కదా అండి రాజకీయాలంటే జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇందుకు కదా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే సీసీ కెమెరాస్కి పెట్టుకోండి, ఆడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాయి కదా. ఇప్పుడు బయట పిఏలు ఏం చేస్తున్నారు, కుక్కను కసిరినట్టు రైతన్నలు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుందామని వచ్చినా, ఎవరినైనా ఏమైనా ప్రాబ్లం వాళ్ళ సమస్యను చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినా, క్యాంప్ ఆఫీస్కి వచ్చినా ఎట్లా కసరి పంపిస్తారో ఒక టెంట్ కూడా వేయకుండా లైన్లో నించోబెట్టి మరి ఆ రాజకీయ నాయకులు బయట పబ్లిక్ నించోబెట్టి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఎట్లా రిలీజ్ చేసి సంతకాలు పెట్టి పంపిస్తున్నారో ఒక మంచినీళ్ళు కూడా ఇచ్చిన దిక్కు పాపానికి పోలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ క్యాంప్ ఆఫీసులలో నిఘా పెట్టండి. అందుకు అసలు మీరు 100 కోట్లు 50 కోట్లు ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టడం కాదు, ఇవన్నీ కూడా చేసుకుంటా వస్తే జననేతగా మీరు ఉంటే డబ్బులు ఎందుకు అడుగుతారండి మా పబ్లిక్? చల్ మేము వెయ్యం, మా అన్నకే వేస్తాం ఓటు అంతెందుకు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ తిరగకపోయినా కేసీఆర్కే పడతాయి ఓట్లు. ఎట్లా పడతాయి అంతే, అది ఒక మ్యాజిక్. ఇప్పుడు తిరగకపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడైతే తిరిగిండు కదా అన్నదానికే వేస్తారు వాళ్ళు ఓట్లు. గజ్వేల్లా ఆయన తిరగకపోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉండని, సారీ వ్యవసాయ క్షేత్రంలోనే ఉండని, ఇంకెక్కడైనా ఉండని, ఇంకెక్కడైనా ఉండని అంటే వీళ్ళందరూ ఓటమి ఎరగని నేతలు. ఎంపీగా నించున్నా గెలుస్తారు, ఎక్కడ గెలిచినా గెలుస్తారు. సో ప్రజల మధ్యలో ఎప్పుడైతే కనెక్షన్ కట్ అవుతుందో వాళ్ళందరూ కూడా దూరం అవుతూ ఉంటారు. చాలామంది సీనియర్స్కి తెలుసు, నేను చెప్పేదాన్ని కాదు. కాకపోతే పదవి రాగానే అహంకారం పెరిగిపోతుంది. ప్రతిపక్ష హోదాలో ప్రజల్ని పట్టించుకునేటువంటి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలోకి రాగానే ఏదో ఒక పొగరు, ఏదో ఒక అహంకారం, నా అంతటోడు లేడు తీస్మార్ ఖాన్ అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. మారిపోతూ ఉంటారు. చంద్రముఖి అపరిచితుడు అయిపోయినట్టు. అపరిచితుడు సినిమాలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వాడు మారిపోతాడు కదా. అట్లనే రాజకీయ నాయకులు ఓట్లేసే ముందు ఒకలాగా, ఓట్లేసిన తర్వాత ఒకలాగా, గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకోలాగా. సో ఇప్పుడు చెప్పండి, అందుకే కదా వైఎస్ఆర్ లాంటి వాళ్ళను, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను, ఇంకా వాళ్ళకి లేకపోతే మా నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళను, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ లెజెండరీస్. కేసీఆర్ లెజెండరీస్. కేసీఆర్ అంటే మరి ఎందుకు ఆయనకి ఎవరైనా ఎక్కిచ్చి చెప్పిండ్రా, ప్రజల్ని ఎందుకు దూరం పెట్టిండో లాస్ట్ టైం నాకు తెలియదు. బట్ 2014, 2018 వరకు కేసీఆర్ కూడా అందరినీ కలిసిండు. ఆ తర్వాత మరి ఏమైందో, మరి ఎవరు నూరబోసిండో, ఆ చుట్టుపక్కల చేరినోళ్ళు మరి వాళ్ళ స్వలాభాల కోసం నూరబేసి కేసీఆర్ని ఏమైనా తప్పుదో పట్టించిరా లేకపోతే ఇంకేం చేసిరా తెలియదు. కానీ 2018 వరకు కేసీఆర్ కూడా అందరినీ కలిసిండు. కానీ ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే 2018 నుంచి ఎవరిని కలవకుండా, ఎమ్మెల్యేలకు కూడా ఆఖరికి టైం ఇవ్వకుండా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. లేదు అప్పుడు కూడా ప్రజల్ని కలిసి ఉంటే నో డౌట్ ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతుండే. ఎందుకు కాలేదంటే ప్రజలకి దూరం అయిండు కాబట్టి కాలేదు. సో ఇవన్నీ నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తా ఉంది. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే వైఎస్ఆర్ గారిని, లేకపోతే ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అందరూ ఒక ఎత్తు మన జనార్దన్ రెడ్డి గారిని కూడా పూజలు చేస్తున్నారు ఇంట్లో ఫోటోలు పెట్టుకొని. అంటే దాని అంతటికి కారణం ఒక్కటే, వాళ్ళు ప్రజల మధ్యలో ఉండడం. మా ఫస్ట్